హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సెట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మీలో ఎవరికైనా ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే పక్కన స్క్రీన్లో స్క్రోల్ అవుతుంది చూడండి, చాలా మాలలు ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. నా ఫేస్బుక్ మెసెంజర్కి వచ్చి మీరు జస్ట్ మీ ఫోన్ నెంబరు, అడ్రస్, పిన్ కోడ్తో సహా పెట్టండి, నేను మీకు మాల పంపిస్తా. 8mm మాల 1500, బ్రేస్లెట్ కూడా ఉంది 500. ఓకే, ఇక నామినేషన్ తక్కువలో పాయింట్స్ అసలు ఒక్కల దగ్గర కూడా వచ్చినా కూడా వినియోగించుకోలేరా అని అయితే నాకు అనిపించింది. ఛాన్స్ వచ్చింది, యూటిలైజ్ చేసుకోలే. ఈవెన్ తనుజకు కూడా మెంటలెక్కిందా, బ్రెయిన్ దొబ్బిందా అని నాకు అనిపించింది. అలాగే కళ్యాణ్కి అయితే పూర్తిగా దొబ్బింది, అది వేరే విషయం, అది స్పెషల్ వీడియో చేసి చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ 1 by 1 పాయింట్ టు పాయింట్ వెళ్ళిపోదాం. నామినేషన్లు అందరిని పెట్టాడు, ఒక కెప్టెన్ తప్ప. మనం ఎవరు నామినేట్ చేశారు వాళ్ళు మాత్రమే ఉంటారు, 6 నామినేషన్లు ఉంటారని నేను చెప్తాను యాక్చువల్గా. బట్ లాస్ట్లో బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు, అందరు నామినేషన్లో పడేసాడు. తర్వాత సేవ్ అవ్వడానికి ఆప్షన్ కూడా ఇచ్చాడు. మరి ఎంతమంది సేవ్ అవుతారు ఏంటి అనేది మనం చూద్దాం. అంటే మధ్యలో సేవ్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి మ్యాక్సిమం సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో పాయింట్ టు పాయింట్ వెళ్ళిపోదాం. కొంచెం లెంతీగా ఉన్న చూడండి, సొల్లేమి ఉండదు, పాయింట్ టు పాయింట్ చెప్తాను. దివ్య ఫస్ట్ భరణితో మాట్లాడింది ఏంటి అంటే, ఎస్టర్డే నైట్ నిన్న జరిగిన దాంట్లోనే భరణి మీరు విలన్గా ఉంటేనే జనాలకు నచ్చుతుంది, మంచిగా ఉంటే మంచితనం నచ్చట్లేదు, కాబట్టి మీరు మాట్లాడాల్సిన చోట మాట్లాడండి, అది ఇది మస్తు మోటివేట్ చేస్తే తిప్పి దివ్య వైపు బాణం పెట్టి ఫసక్కని కొట్టాడు లాగి. అక్కడ అరిచి ఆయన ప్రతాపం దివ్య మీద చూపించాడు. చెప్పిందే తను, మోటివేట్ చేసిందే తను, నామినేట్ చేసి పట్టకమని కొట్టాడు, బాణం కొట్టాడు. ఇదైతే ఎక్సలెంట్ నిజంగా. అంటే నవ్వని కాదు కానీ ఎక్కడైతే ఎవరైతే చెప్పారో వాళ్ళకే అర్థం పెట్టాడు వెళ్ళి. పాయింట్ బేస్లెస్ పాయింట్ అది, అది అసలు యూజ్లెస్ పాయింట్ అది. నువ్వు ప్రూవ్ చేసుకో, నాతో బాండింగ్ లేదని ఎవడైనా చేస్తాడా? అసలు నాకైతే నవ్వచ్చు. మీకేమనిపించిందో మస్తుగా కామెంట్ చేయండి అబ్బా. సో నాకైతే మస్తు కామెడీ అనిపించింది భరణిది మాత్రం. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్, రాము ఎలిమినేట్ చేస్తే యాక్చువల్గా ఫైట్ చేయలేదు మీరు భరణి గారు, మరి మీరు ఫైట్ చేయాలి కదా, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. సో వ్యాలిడ్ పాయింటే. కానీ ఇమ్మాన్యుయల్ నువ్వు కలపడాల్సింది, పోట్లాడాల్సింది, నీకు పాయింట్లు ఎవరితో ఉన్నాయి వాళ్ళతో కదా. నీకు మొన్న క్యాప్టెన్సీగా అడ్డొచ్చింది ఎవరు నిన్ను సపోర్ట్ చేయలేదు, ఎవరు నిన్ను తీసేయాలని చూశారు, ఎవరు నీకు వెనకాల కుట్రలు చేశారు, వాళ్ళది కదా. సో భరణిని చేసుకుంటే సేఫ్గా వెళ్ళిపోద్ది. ఎలాగో నాగార్జున గారు తిట్టారు కాబట్టి కాస్త ఈ పాయింట్ మీద పెట్టేయచ్చు, నిన్ను నువ్వు మాట్లాడుకోవాలి, నీలో ఉన్న ఫైర్ని తీసుకురా అన్న, అద్దన్నా ఇదన్నా వేసేసాడు. సరే ఓకే, పాస్ అయిపోయింది. ఇది అసలు నసా తొక్క, అది అనేవారు తప్పస్ పాయింట్ అనుకోండి, ఆ పాయింట్ ఇది. నెక్స్ట్ రీతు దివ్యం చేసింది ఏంటంటే, నన్ను తీసేయమని నువ్వు అందరినీ చెప్తా ఉన్నావు, అలాగే వేరే వాళ్ళ గేమ్ని కూడా నువ్వు వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, నీ మాట ఎక్కువ వింటున్నారు, నీ కమాండింగ్ తీసేసుకుంటున్నావు, అది ఇది డామ్ డిష్ కంది. అరే వేరే వాళ్ళు మాట వింటే మంచిదేగా అంటది దివ్య. అంటే ఇప్పుడు నేను స్ట్రాంగ్ అనే కదా ఫీలింగ్ అంటది. కానీ ఇక్కడ దివ్య స్ట్రాటజికల్గా వెళ్ళి ఫస్ట్ ఒక మాట ఇంకొక మాట చెప్పింది. ఇది రీతు ప్రూవ్ చేయాలనుకుంది. సో అక్కడ ఆర్గ్యుమెంట్లు ఏంటంటే పర్ఫెక్ట్గా ఏదైతే వీడియో ప్లే చేశారో ఆ వీడియో ప్లే మీద మాట్లాడి ఉండాల్సింది రీతు. అది కొంచెం ఫ్లిప్ అయ్యి పక్కకెళ్ళి వేరే విషయం చెప్పి వేరే విషయంలో లాక్ చేయాలని చూసింది. బట్ నాకెందుకో రీతు పాయింట్ కొద్దిగా వ్యాలిడ్ అని అనిపించింది, కొంచెం పెసరంతా. మీకేమనిపించిందో మరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫటాఫట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ గౌరవ్, సంజనాని వేసాడమ్మా. ఇది ఎందుకో నాకు పర్సనల్ కిచెన్ రివెంజ్ అనిపించింది వీళ్ళిద్దరిది, ఫుడ్ లొల్లి. నాకైతే అలాగే అనిపించింది. ఫుడ్ దగ్గర వీళ్ళిద్దరికి ఏదో క్లాష్ అయింది, ముందెళ్ళి మీరు పెట్టేసుకుంటారంటే ముందు తిండికి తిమ్మరాజు పనికి పాతరాజులాగా నువ్వు ఉంటావని అక్కడ సంజన రివెంజ్ చేసింది. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ నుంచి పర్ఫార్మెన్స్ యావరేజ్ అనగానే అక్కడ కౌంటర్ సంజన, నువ్వు ఎపిసోడ్స్ చూసి వచ్చావా అని అడిగింది క్లియర్గా. ఎపిసోడ్స్ చూస్తే సంజన గేమ్ 3-4 వీక్స్ అలా టాప్ గేర్లో నడిచింది. సంజననే నామినేషన్స్లో ఉన్నప్పుడు టాప్లో ఉంది, మనందరికీ తెలుసు, ఓటింగ్ కూడా మనం మాట్లాడుకున్నాం. 2-3 వీక్స్ తర్వాత డౌన్ అయిపోయింది. ఫైర్ స్టామ్ వచ్చిన తర్వాత, దివ్య వచ్చిన తర్వాత కొంచెం డౌన్ అయింది. ఆ విషయం గౌరవ్ చెప్తూ నీదంతా ఎమోషనల్ డ్రామా అన్నాడు. ఎమోషనల్ డ్రామా కాదు, ఇమ్మోనియల్ డ్రామా అనమాట అది. సరే అమ్మ
తగిలింది, దెబ్బ తగిలింది, అయినా కూడా నువ్వు పట్టించుకోవాలా, నేను అక్కడ సఫర్ అవుతున్నా అయినా పట్టించుకోవాలా, నువ్వు వెళ్ళిపోయావు, తినేసావు, అలాగే 10,000 క్యాష్ పోయింది, నువ్వు బిందాస్గా నిద్రపోయావు, ఇది అన్నాడు కదా. ఒక్క మాట చెప్పుకుందాం, ఎవరు టీంలో ఉన్నారు, ఎవరు డబ్బులు కాపాడాలి? టీం లీడర్కి డబ్బులు కాపాడరా మీరు? నిఖిల్ ఎందుకు ఉన్నాడు అక్కడ? ఆ డబ్బులు దొబ్బేస్తుంటే అలాగా పాడే అని వదిలేస్తారా? అరే ఇద్దరున్నారు, వద్దండిలాగా మీరు కదా డబ్బులు కాపాడాలి. పోనీ కొట్టేసిన వాళ్ళ దగ్గర మీరు ఏమన్నా చోరీ చేయడానికి రాత్రిపూట ప్రయత్నించారా? లేదు. పోనీ కొట్టేసిన వాళ్ళు డబ్బులు ఎక్కడ దాచుకున్నారో మీరు చూసారా? లేదు. ఉరుమురు మగల మీద పడ్డట్టు లీడర్ మీద పడ్డాడు. ప్రశాంతంగా పడుకున్నా పోయి డబ్బులు పోయిందని బాధ లేదు, నీకు కించిత్ డామ్ డిష్క్ అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం చెప్తున్నా. బట్ సంజన ఇక్కడ వెల్ డిపెండ్, చాలా బాగా డిఫెన్స్ చేసుకుంది. సో అసలు ఏం పాయింట్ చెప్తున్నాడు గౌరవ్, నీకు క్లారిటీ లేదు బాబు, నేను గేమ్ ఆడటానికి వచ్చాను, నేను ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. అప్పటికి టైం అయిపోయింది. నేను అనుకున్నాను ఖచ్చితంగా రివెంజ్ నామినేషన్ వేసింది. సో సాలిడ్గా ఇచ్చేసింది గౌరవ్కి సంజన. అది కూడా ఇక్కడే మాట్లాడేసుకుందాం. సంజన డబ్బు డిఫరెన్స్ అన్నావు కదా, నేనేమి పర్సనల్లో నేనేమి ఇది చేయడానికి రాలా, సర్వీస్ చేయడానికి రాలా, ఎన్జిఓని కాదు, నేను ఎంటర్టైన్ చేయడానికి వచ్చా, నా కోసం నేను వచ్చా, నా గేమ్ ఆడటానికి నేను వచ్చా. నీకు గేమ్ అర్థం కావట్లేదు సరిగ్గా, చక్కగా అర్థమవుతుంది అనే ఫీలింగ్లోనే ఉండవు, అర్థం అవ్వాల్సిన పాయింట్లు అర్థమవుతుంది. ఎక్కడైతే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు అక్కడ నాకు అర్థం కావాలా, లాంగ్వేజ్ రాలని ఎస్కేప్ అవుతావు. నీ గేమ్ అలాగుంది, ఎమోషనల్ డ్రామా కాదు నాది అని ప్రూవ్ చేయడానికి అయితే ఖచ్చితంగా వెల్ డిపెండ్ అని నేను అనుకున్నా. సో బాగానే డిపెండ్స్ అయితే చేసింది సంజన. నెక్స్ట్ కళ్యాణ్ నామినేషన్. కళ్యాణ్ నిఖిల్ని నామినేట్ చేశాడు. ఇది ఎంత శుద్ధ బుద్ధి లేని పని అంటే, ఇక్కడ పాయింట్ ఏదైనా చెప్పండి పక్కన పెడదాం. నిఖిల్ని నామినేట్ చేయడంలో అంటున్నా, దీని గురించి నేను ఒక స్పెషల్ వీడియో చేశా. కళ్యాణ్ది మాత్రమే చేశా. చాలామంది అడిగారు, వెళ్ళి చూడండి. ఎక్కడ గేమ్ బిస్కెట్ అయిపోయిందో ఖచ్చితంగా చెప్పా. పిచ్చి పొలక నామినేషన్ అనమాట ఇది, మీరే అంటారు ఆ వీడియో చూస్తే. దీని తర్వాత నా నెక్స్ట్ వీడియో అదే వస్తుంది, అది ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ దివ్య నామినేషన్ మాట్లాడుకుందాం. గౌరవం చేసింది తీసుకుని వెళ్ళి, నీకు అంత ఎఫెక్టివ్గా తగలాలి అంటే నువ్వు తనుజతో కదా పెట్టుకోవాలి. ఇప్పుడు తనుజాని తీసేసావు కదా గేమ్లోంచి, పర్ఫెక్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి కదా. నేను తీసేసాను, నేను గోల చేసావు, మరి నువ్వు నన్ను కూడా కెప్టెన్షిప్ నేను తీసేసావు కదా. అప్పుడేమైందని ఇద్దరు టఫ్ ఫైట్ చేసుకోవాలి కదా. నువ్వు గెలవాలంటే పోరాడాల్సింది పెద్ద ఏనుగుతోనే పోరాడాలి, చిన్న బచ్చగాళ్ళు మనకెందుకు అన్నట్టు వెళ్ళి గౌరవం చేసింది. నీ గేమ్ అర్థం కావట్లేదు, ఏం ఆడాలో తెలియట్లేదు. ఫస్ట్ క్యాప్టెన్షిప్లో సపోర్ట్ చేస్తానన్నో, ఆ తర్వాత ఏమో మధ్యలో ఆడనన్నో, అదన్నో ఇదన్నో, డామ్ డిష్క్ అన్నో, దీని మీద పడింది. అంటే ఇక్కడ తర్వాత రెబల్ కాదని కన్విన్స్ చేసావు, సగం అర్థం కాలేదు, ఫినిష్ చేయలే గేమ్ సరిగ్గా. అంటే ఆయన మధ్యలో ఆయనకు ఒక స్ట్రాటజీ ఉంది గౌరవ్కి. ఫస్ట్ ఒకటి ఆడిన తర్వాత 2 వదిలేసిన తర్వాత లాస్ట్ 2 డిసైడ్ అయ్యేది నేను ఆడదామని నా ఫీలింగ్, కెప్టెన్ డిసైడ్ అయ్యేది, అది నా మైండ్లో ఉంది, నేను నీకెందుకు చెప్పాలి నా గేమ్ ప్లాన్ అని. అయ్యో బాబాయ్ నాకు అర్థం కావట్లేదు గౌరవ్, నువ్వు మనసులో పెట్టుకుంటే ఆడియన్స్ కూడా ఓట్లు వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు, నీకు వేయరన్నమాట. నీ గేమ్ ప్లాన్ ఏంటి, నీదేంటి, నీ మనసులో దూరి ఆడియన్స్ ఎవరు చూడరు. దట్ ఈజ్ మై స్ట్రాటజీ, నీకెందుకు చెప్పాలి, దాసుకో, ఆడియన్స్ కూడా ఓటు దాచుకుంటారు. నువ్వు చెప్పక్కర్లా, డిస్కస్ చేస్తే నీ మైండ్ సెట్ ఏంటని అర్థమవుతుంది. ఓహో అందుకని ఇతను 2 ఆడలేదా, లాస్ట్లో వచ్చి ఆడాడా అని అర్థం. ఇప్పుడు లాస్ట్లో అయినా పట్టుకున్నావా, గేమ్ డిసైడర్ అయ్యావా, లేదే. ఇప్పుడు అక్కడ గేమ్ చేంజర్ అవ్వాల్సిన ప్లానే నీదన్నప్పుడు మరి నువ్వు గేమ్ చేంజర్ అవ్వాలి కదా. అక్కడ ఏమంది తనూజ, చాలా పాయింట్ పర్ఫెక్ట్గా ఉంది, అది కూడా మాట్లాడదాం మనం. నెక్స్ట్ సుమన్ నామినేట్ చేశాడు, నిఖిల్ నామినేట్ చేశాడు. ఇది వీళ్ళిద్దరూ చిన్నపిల్లలు కొట్టుకున్నట్టుంది. నువ్వేం గేమ్ ఆడావంటే నువ్వే గేమ్ ఆడావు, క్యాప్టెన్ నుంచి నువ్వు తీసేసావు, దానికోసమే చేశాడు అంతే. సుమన్ స్ట్రైట్గా చెప్పాడు. అంటే మరి నువ్వు నన్ను కంటెంటర్ నుంచి తీసేసావు కదా అంటే, బాబు నేను ఒక్కడే కాదు, అది టీము, నాట్ రెబల్స్ అని 10 సార్లు అన్నాడు. అంటే ఇట్స్ ఎ టీమ్ డెసిషన్ బాబు, నేను ఒక్కడే చేసింది కాదు. ఇక్కడ ఎందుకో సుమన్ కొంచెం హ్యాపీగా వెళ్ళిపోయాడు, తనకు ఏదైతే అడ్డం దొరికిందో ఆయన వేసాడు, పర్ఫెక్ట్గా వేసాడు, అయిపోయింది, అక్కడితో అయిపోయింది. ఇక నెక్స్ట్ తనూజది ఇదే మాట్లాడుకుందాం. గౌరవం చేసింది, నీకు క్లారిటీ లేదు. నీకు ఒకవేళ క్లారిటీ ఉన్నట్లయితే, నీ మనసులో ఇది రీతు కానీ తనూజ కానీ అవ్వాలని నీ మనసులో ఉంది అనుకుంటే,
నేను అక్కడ చెయ్యి తీసేసేదాన్ని కాదు, నిన్ను బ్లాక్ చేసేదాన్ని కాదు, నువ్వు షేర్ చేసుకుని ఉంటే మేబీ నీ ఒపీనియన్ బాగుండేది అని చాలా క్లియర్గా చెప్పింది. ఈ తెంగరోడ్ గురించి ఫస్ట్ డేనే నేను చెప్పా, ఏది బాల్ పట్టుకుంటానికి మూర్ఖంగా పోతున్నాడే తప్ప ఎవరు నామినేట్ చేయాలి, ఎందుకు నామినేట్ చేయాలో తెలియదు, ఎవరికి బాల్ ఇవ్వాలో తెలియదు. అక్కడ ఆయిష ఆడితే ఆయిషకి ఇచ్చాడు, అది వేరే విషయం. ఫస్ట్లో మీరు రాగానే ఫైర్ స్టోమ్స్ ఏదైతే బాల్ కోసం పోట్లాడి నామినేషన్లో బాల్ వేరే వాళ్ళకి ఇవ్వాలో అప్పుడు చెప్తున్నా. అప్పుడే బయటకు వచ్చాడు, నేను బాల్ పట్టుకోవాలి అదొకటే నాకు తెలిసి, ఎవరికి ఇవ్వాలో ఐ డోంట్ నో. నేను ఎందుకంటే ఎపిసోడ్లు చూడలేదు, మరి చూడనప్పుడు సంజన ఫస్ట్ 3 వారాలు సూపర్, తర్వాత ఎందుకు పోయిందని ఎట్లా అన్నావు? సో క్లారిటీ మిస్ అయింది ఇక్కడ. చాలామంది అనుకోవచ్చు ఏంటంటే గౌరవ్ నేను 4-5 నామినేట్ చేస్తారు కదా, అబ్బా టార్గెట్ చేస్తారు, అబ్బా పాపం, అబ్బా గౌరవ్. ఏమనుకోవద్దు, పాపం ఏమి లేదు, గేమే తెలియట్లా, దగ్గర గేమ్ ఆడుతున్నాడు, అదే ప్రాబ్లం అయింది. సో క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో కూడా ఆ ట్రైన్ టాస్క్లో ఎవరిని తీసేయాలి అనే దాని మీద క్లారిటీ లేదు. అది ముందే ఒకవేళ అడుగుతున్నా కూడా నేను చెప్పను, నా మైండ్లో ఒకటి ఉంది, నా ఇష్టం అది. అంటే అరే నీ మైండ్లో నువ్వు షేర్ చేసుకుంటేనే కదా వాళ్ళు ఎలా డిపెండ్ చేసుకోవాలి, ఎవరెవరు లాక్ చేయాలి తెలుస్తుంది. నీ మైండ్లో 2 అబ్బాయిల్లో ఒకళ్ళు చేయాలని ఉంది, ఉన్నప్పుడు చెప్పాలి. చెప్తే నిన్ను ఎవరు బ్లాక్ చేయకుండా నీకే ఇస్తారు కదా సీట్ అనేది. దివ్యకి వెళ్ళలేదు కాదు కదా, కళ్యాణ్ నిన్ను బ్లాక్ చేసేవాడు కాదు కదా. సో కళ్యాణ్ దివ్య పోటీ పడుకుని ఆడుకుని కళ్యాణ్ సంపాదించుకునేవాడు. దాని వాళ్ళు తనుజ అయ్యేదో రీతు అయ్యేదో అయ్యేవాళ్ళు కదా, తిరిగి మళ్ళీ ఎంఆర్డీఎల్ కట్టబెట్టేవాళ్ళు కాదు కదా. ఇదే పాపం వాళ్ళు అనేది, అమ్మాయిలు ఇద్దరు రీతు కానీ తనుజ కానీ వాళ్ళ అభిప్రాయమే అదే. నామినేషన్లో ఆ పాయింట్ అనేది ఉంది. గౌరవ్నే ఎందుకు టార్గెట్ చేశారు, గౌరవ్కే ఈ పాయింట్లు ఎందుకు చెప్పారంటే ఇదనమాట. నెక్స్ట్ పవన్ చాలా స్పష్టంగా గౌరవ్ ఆడిన గేమ్ని చాలా క్లియర్గా చెప్పాడు. బాబు నేను రెబల్ కాదు, స్ట్రాంగ్ కాంపిటీటర్ అని నన్ను తీసేశారు, ఓకే అది అన్ఫెయిర్ అంటే అది టీమ్ డెసిషన్ అన్నాడు. మరి అదే కదా సుమన్ కూడా చెప్పింది, మరి ఎక్కలేదా నిఖిల్కి, టీమ్ డెసిషన్ అనే కదా అన్నాడు. ఇక్కడ ఇంకోటి ఏంటి, ట్రైన్ టాస్క్లో డెసిషన్ నువ్వు మార్చేసావు అని చాలా క్లియర్గా పవన్ డిమాండ్ చెప్పాడు. క్విక్గా అలా మార్చేసావు, మరి నీ మైండ్లో ఏముందో మాకు తెలియదు కదా. నెక్స్ట్ భరణి దివ్య, మామూలుగా లేదు ఇద్దరికి. ఇది నాకైతే మస్తు కామెడీ ఏంటంటే, భరణి బాండింగ్ ఉందని చెప్పి నేను బయటికి వెళ్ళిపోయాడు అని అందరూ అనుకుంటున్నారు. అలాగే నువ్వు వచ్చాక నా గేమ్ పాడైపోయింది, నీ వల్ల నేను అవుట్ ఆఫ్ బిగ్ బాస్ వెళ్ళిపోయానని అందరు ఫీలింగ్ కదా, ఆ ఫీలింగ్ లేదు అని నువ్వు ప్రూవ్ చేయి. వెళ్ళి నామినేషన్లోకి వెళ్ళి ఆడియన్స్తో సేవ్ అయితే అమ్మాయిని ఊపిరి పీల్చుకుంటావా? ఇది ఎక్కడ నామినేషన్? దివ్య అంటూనే ఉంది, అయ్యో దాని మీద ఆల్రెడీ చేశారు భరణి గారు, మీరు వెళ్ళిపోయాక దాని మీద నాకు ఓట్లు పడ్డాయి, నేను వెళ్ళా ప్రూవ్ చేసుకుని వచ్చా, ఇది కాకుండా ఇంకో పాయింట్ చెప్పండి అంటే ఇంకో పాయింట్ చెప్పచ్చు కదా, ఉంది కదా నీ దగ్గర. నువ్వు తనుజకి మాట ఇచ్చావు, అక్కడ మాట తప్పావు, నువ్వు తనుజని కెప్టెన్ చేస్తా అనుకున్నా చేయలా, ఇమ్మాన్యుయల్ పక్షాన్ని పడ్డావు, అందుకనే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా. ఫెయిర్ డీల్, ఫెయిర్గా మాట్లాడాలి భరణి గారు. అరిసి మాట్లాడితే రైట్ అయిపోవు, ఫెయిర్గా మాట్లాడితే రైట్ అవుతాం. అక్కడ నాకు ఎందుకనో అంత అనిపిలా. ఇక సంజనాది మనం మాట్లాడుకున్నాం. ఇక నిఖిల్ రీతు కాస్త పెద్ద గొడవ అయింది ఇద్దరికి కూడా. నీకు పవన్ తప్ప ఎవరు లేరు ఇంట్లో, రెబల్స్ గేమ్ అనేది అసలు నీకు ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయరు, అవసరం లేదు అని చెప్పి నువ్వు చెప్పడం ఏంటి నాకు అని ఆయన ఫీలింగ్. వేస్ట్ అన్నావు నువ్వు నన్ను అంటే, బాబు అయ్యా నేను వేస్ట్ అనలేదు అంది ఒకటి. ఆ తర్వాత దివ్య వైల్డ్ కార్డ్ కదా, నువ్వు తనుజాకి సపోర్ట్ చెయ్యి అని నువ్వు అన్నావు. నేను వైల్డ్ కార్డు అనలేదురా మగడా, నా నోట్లోంచి రాలా వైల్డ్ కార్డ్ అని. పవన్ స్ట్రాంగ్ అని తీసేసావు, కంటెండర్స్ తీసేస్తారు, అలాగే ఇండివిజువల్ కాదు, నీ గేమ్ అర్థం కాదు. వాదించుకున్నారమ్మా చాలాసేపు, 5 నిమిషాలు కూడా అయిపోయింది, అదంతా కూడా వాదించుకున్నారు. సో ఇదంతా కూడా చూసా, ఇదంతా ఓవరాల్గా చూస్తే ఈ తొక్కలో పాయింట్స్ అబ్బా. నాకు తెలిసి సీజన్ 8లో కూడా ఇలాంటి నామినేషన్లు చూడాల, పేలవంగా పస లేకుండా అసలు నామినేషనే చూడబుద్ది గల, ఏదో ఎపిసోడ్ చూసినట్టు ఉంది అది. సో ఎంత ఫైర్ ఉండాలి, ఎంత ఎనర్జీ ఉండాలి ఒక్కొక్కడికి. నువ్వా నేనా అన్నట్టు ఉండాలి నామినేషన్, ఏం లేదు. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై బై.